వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ మీకు శారీస్ చూస్తున్నానండి, అన్బాక్సింగ్ వీడియోస్. ఈ శారీస్ వచ్చేసి మనకు మంచి నేరేడు పండు కలర్లో ఉందండి. శారీ వచ్చేసి బ్లూ అండ్ నేరేడు పండు కాంబినేషన్లో ఉంది. మనకి శారీ కాస్ట్ వచ్చేసి 600 ప్లస్లో పడిందండి. కలర్ వచ్చేసి మంచి నేరేడు పండు అండ్ పికాక్ గ్రీన్ కలర్లో ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. శారీ వచ్చేసి మనకు సిల్వర్ బుటీస్తో అండ్ సిల్వర్ బార్డర్తో ఇలా డిజైన్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే ఇది బ్రైడల్స్కైనా మనకైనా మదర్స్కైనా బాగుంటుందండి. ఈ శారీ వచ్చేసి లైట్ వెయిట్లో ఉందండి. శారీ వచ్చేసి చూస్తున్నారు కదా, కింద సైడ్ బార్డర్, ఇది పైన సైడ్ బార్డర్ వచ్చేసి 1 ఇంచ్ అలా ఇచ్చారు. కింద సైడ్ బార్డర్ వచ్చేసి మనకు 8 ఇంచెస్ అలా ఇచ్చారు. ఓవరాల్గా శారీ వచ్చేసి దాన్ని నేను జస్ట్ అన్బాక్సింగ్ వీడియో కాబట్టి షార్ట్గా చూస్తున్నా. ఇది వచ్చి మన సెకండ్ శారీ అండి. ఇది మంచి దానిమ్మ గింజ కలర్లో ఉందండి. శారీ వచ్చి ఇది పింక్, రెడ్ అండ్ అలా కాంబినేషన్లో ఉంటుంది. కలర్ కాంబినేషన్ వచ్చి అమ్మవారికి మంచి ఫేవరెట్ కలర్గా చెప్పొచ్చండి. ఇదైతే మనకి నెక్స్ట్ ఇప్పుడు నవరాత్రులు అలా ఉన్నాయి కాబట్టి మనం పెట్టడానికైనా మనం కట్టుకోవడానికైనా అమ్మవారికి వేర్ చేయడానికైనా ఈ శారీ అయితే బాగుంటుందండి. ఎందుకంటే ఈ శారీలో నేను అమ్మవారి పిక్స్ చాలా చూసాను ఈ కలర్ కాంబినేషన్లో. వెతికితే నాకు ఈ శారీ దొరికిందండి. చూడడానికి అయితే అచ్చం మనకు పట్టు లుక్లో ఉందండి. నా కెమెరా అయితే అంత క్యాప్చర్ చేయట్లేదు, కానీ మనకి మిడిల్ పార్ట్లో చూస్తున్నారు కదా, దియా షేప్లో బుటీస్ ఉంటాయి. బార్డర్ వచ్చేసి బాగా లాంగ్ లెంత్లో ఉందండి. మనకు 14 ఇంచెస్ అలా ఉన్నట్టుంది. మనకి దీన్ని లంగా ఓనిగా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకి డార్క్ పింక్ వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు కాంబినేషన్లో ఉందండి. మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా మంచి దానిమ్మ గింజ రంగులో ఉందండి. కలర్ వచ్చేసి పింక్, రెడ్డిష్ పింక్ టైప్లో అలా ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి పింక్. మనకి శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి. కట్టుకుంటే దాని లుక్ బాగుంటుంది. అదే బ్లౌజ్ని వేర్ చేసి మనము స్టిచ్ చేసుకొని వేర్ చేస్తే బాగుంటుందండి కలర్ కాంబినేషన్. ఇది ఓవరాల్గా వచ్చేసి మన సెకండ్ శారీ. మన థర్డ్ శారీ అండి. శారీస్ అయితే బాగున్నాయండి. నెక్స్ట్ మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు